క్రిస్టియన్ల పాస్టర్లని లేదా క్రిస్టియన్లని ఏమన్నా అంటే తెగ బాధపడిపోతున్నారు ఎక్కువగా. వాస్తవంగా ఆర్టికల్ 25, 26, 28 ఇచ్చినటువంటి రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్, ఈ రెండు ఆర్టికల్ని చూపిస్తూ ఎవరైనా సరే వాళ్ళ రిలీజియస్ ని కాపాడుకుంటూ వాళ్ళ రిలీజియస్ గురించి మాట్లాడడానికి ఉన్న ఫ్రీడమ్ ఈ ఆర్టికల్ చెప్తుంది. కానీ ఇతర మతస్థులను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లింల పరిస్థితి ఎలాగో మేము మాట్లాడలేం, ఎందుకంటే కనీసం వాళ్ళ ఖురాన్లో మత మార్పిడి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పాపము, హలాల్ కాదు అని ఉంది. కానీ మీ పరిస్థితికి వచ్చేస్తే ఎలా ఉంది క్రిస్టియానిటీ పరిస్థితి అని అంటే, హిందూ, సిక్కులు, బౌద్ధులు, ఇంకా కొత్తగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో బురకలేసుకున్న తల్లిలు కూడా చర్చికి వస్తా ఉన్నారు. పరాయి మతం మీద పడి పరాయి మనుషులను మత మార్పిడిలు చేస్తూ కనీసం ఈ భారతదేశంలో ఉంటున్న ప్రతి పాస్టర్ కి, ప్రతి క్రిస్టియన్ సోదరులకు ఎక్కడన్నా బాధ అనిపించట్లేదా? ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు, ఈ దేశంలో ఉన్న హిందువులకు గాని ఇతర మతస్థులకు గాని ఈ ఒక్క దేశమే ఉంది కదా. హిందువులకు ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలంటే, రేపు విపత్కర పరిస్థితులు వచ్చి యుద్ధాలు జరిగితే ఏ మతం వాళ్ళకైతే, నేను ఆ మతం పేరు చెప్పలేను కానీ వాళ్ళకు ఒక 50 దేశాలు, మీకు ఒక 50-60 దేశాలు ఉన్నాయి. మరి హిందూ ఎక్కడికి పోయి తలదాల్చుకోవాలి? ఈ దేశంలో హిందువులు ఇంకెంతకాలం ఇన్సెక్యూర్ గా బతకాలి? కాస్త ఆలోచించండి. మీరైనా మీ మతాన్ని మీరు కాపాడుకోండి. మీ మతాలను దూషించట్లేదు అలా అని చెప్పేసి బైబుల్ని అనటమో లేకపోతే దేవుళ్ళని అనటమో ఇవేమీ అనట్లేదు. కానీ ఆలోచించండి. ఖచ్చితంగా హిందూ సోదరులను అందరినీ మీరు మతం మార్చేస్తే ఈ దేశాన్ని హిందూస్థాన్ అనాలనా, ఇంకేమన్నా క్రిస్టియన్ స్థాన్ అనాలనా, ఇంకేమనాలి? భారతదేశానికంటూ ఒక పేరు, దానికున్న ఔన్నత్యం, దానికి ఉన్నటువంటి సంస్కృతి ఇవన్నీ పోయిన తర్వాత పెళ్లిళ్ళు ఇలా చేసుకోవాలి. అప్పుడు మేము అర్థం చేసుకోండి. వేద పండితులు, వేద మంత్రాలు, అసలే బ్రాహ్మణులు ఒకప్పుడు 13-14% ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ రోజును 0.5, కనీసం 1% కూడా లేదు ఈ దేశంలో. వాళ్ళే లేనప్పుడు ఇంకా వేదాలు ఎలా బతుకుతాయి? కాబట్టి బ్రాహ్మణ సోదరులు కూడా ఆలోచించాలి. క్రిస్టియానిటీ సోదరులు మీకు విన్నపిస్తూ మీ కాలు పట్టుకొని బతిలాడమన్నా అర్థంలాడతాం. దయచేసి మా మతస్థులను బలవంతంగా మత మార్పిడి చెయ్యకండి. మీ రిలీజియస్ని మీరు కాపాడుకోండి. మీ ప్రార్థనలు మీరు చేసుకోండి. మీ దేవుడి గురించి, ఆయనకున్న ఔన్నత్యాన్ని గురించి చెప్పండి. కానీ మా దేవుళ్ళను దూషించి అవి సైతాన్లు, విగ్రహాలు, విగ్రహ ఆరాధనలు, ఈ రకమైనటువంటి పదజాలాలు వాడకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సోదరుడు మేల్కోవాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.